స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా రెగ్యులర్గా ఇటువంటి వాటర్ బాటిల్స్ వాడుతూ ఉంటాం. పిల్లలకి ఇటువంటి స్ట్రా ఉండేవి, లేదంటే ఈ ఫ్రంట్ని ఇలాంటి ఫ్లెక్సిబుల్ నాజిల్స్ ఉండే బాటిల్స్ చాలా ఇష్టం. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇటువంటి స్ట్రా ఉన్న రబ్బరైజ్డ్ పార్ట్స్ ఎంత ఎక్కువ ఉంటే వాటిని అంత ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయవలసిన అవసరం. దీంట్లోని వాటర్ వేసుకుని తాగుతున్నారంటే 15 రోజులకు ఒకసారి అయినా సరే బాయిలింగ్ వాటర్లో వేసి బాగా బ్రష్ చేసి క్లీన్ చేయాలి. లేదు కూల్ డ్రింక్ వేస్తున్నారు, జ్యూస్ వేస్తున్నారు అంటే, షుగర్ ఉండే ఐటమ్ ఏదైనా వేస్తున్నారు అని అంటే ప్రతిసారి ఈ స్ట్రా లోపల ఏముందో దాన్ని క్లీన్ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వీటి లోపల స్కేలింగ్ ఒకటే కాదండి, ఫంగై కూడా గ్రో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి బాటిల్స్ ఉన్నాయంటే ఈ క్యాప్ని డిటాచ్ చేసిన తర్వాత కూడా లోపల మీరు అన్ని జాగ్రత్తగా చెక్ చేసి చూసుకోవాలి. పోనీ ఇటువంటి స్టీల్ బాటిల్స్ మంచివేనా అని అడుగుతారు. స్టీల్ బాటిల్ అంతా బాగానే ఉంది, లోపలంతా క్లీన్గా ఉంటున్నది. బట్ ఈ పైన క్యాప్ అండ్ ఆ క్యాప్ లోపల ఏముందో ఒకసారి చూడండి. ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. స్కేలింగ్తో పాటు ఫంగై కూడా అక్కడ చాలా ఈజీగా గ్రో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి బాటిల్కి ఉండే ఆ క్యాప్ లోపల రబ్బర్ ఉంది చూసారా, ఆ రబ్బర్ని బయటికి తీసి బాగా బాయిలింగ్ వాటర్లో క్లీన్ చేయవలసిన అవసరం. అందుకనే కాబోలు ఈ మధ్యన ఇటువంటి వాటర్ బాటిల్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి అన్నమాట. చూడ్డానికి చండాలంగా ఉన్నా సరే ఈ బాటిల్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఉండే ప్రతి పార్ట్ మనం డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల దీన్ని క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. అన్ని సెపరేట్ చేసేసి ఈజీగా దీనికి మించి ఇంకా దీంట్లో ఎక్కడ రబ్బర్ పార్ట్స్ ఏవి లేకపోవడం వల్ల క్లీనింగ్ చాలా బాగా జరుగుతుంది. మనం చూడండి, వాటర్ మంచిగా క్లీన్గా ఆర్ఓవి, అల్ట్రా ఫిల్టరేషన్ ఇటువంటివి వాడుతూ ఉంటాం. కానీ ఏ బాటిల్లో అయితే స్టోర్ చేస్తామో అది క్లీన్గా లేనప్పుడు మీరు ఎంత ఫిల్టర్డ్ వాటర్ అయినా సరే వేస్ట్ అయిపోతుంది కదా.